Today, I am announcing that the Government of Canada, March 13th, 2025, 25% reciprocal tariffs on an additional $29.8 billion of As the United imports. States are applying tariffs worth $28 billion, we are responding with countermeasures worth 26 billion euros. This matches the economic scope of the tariffs of the United States. గ్లోబల్ ట్రేడ్లో జరుగుతున్న బిగ్గెస్ట్ చేంజ్ డొనాల్డ్ ట్రంప్ పెట్టిన టారిఫ్స్. కంట్రీస్ దానికి ఎలా రియాక్ట్ అవుతున్నాయి? సో వాట్స్ హ్యాపెనింగ్? డొనాల్డ్ ట్రంప్ స్టీల్ అండ్ అల్యూమినియం టారిఫ్స్ ఇంపోజ్ చేశాడు. అవి మార్చ్ 12th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. దీనికి కొన్ని కంట్రీస్ ఫైట్ బ్యాక్ చేస్తే కొన్ని నెగోషియేట్ చేస్తున్నాయి. ఇంకొన్ని ఏమో చాలా సైలెంట్గా ఉన్నాయి. ఏమవుద్దో చూద్దాం అన్నట్టు. అందులో ఫస్ట్ కెనడా. ట్రంప్ కెనడియన్ స్టీల్ అండ్ అల్యూమినియం ఇంపోర్ట్స్ మీద 25% టారిఫ్స్ ఇంపోజ్ చేశాడు. దీనికి టిట్ ఫర్ టాట్గా కెనడియన్ గవర్నమెంట్ $29.8 బిలియన్ వర్త్ ఆఫ్ యూఎస్ గుడ్స్ మీద 25% టారిఫ్స్ వేసింది. కమింగ్ టు యూరోపియన్ యూనియన్ మొత్తం $28 బిలియన్ వర్త్ ఆఫ్ యూఎస్ గుడ్స్ లైక్ మోటార్ సైకిల్ అండ్ అదర్ నెసెసరీ గుడ్స్ మీద టారిఫ్స్ వేసింది. యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయిన్ ఓపెన్ ఫర్ నెగోషియేషన్స్ అని స్టేట్మెంట్ పాస్ చేసింది. అండ్ దే ఆర్ ఆల్సో ప్రిపేరింగ్ టు ఫైట్ బ్యాక్. అన్నిటికన్నా స్ట్రాంగెస్ట్ రెస్పాన్స్ చైనా ఇచ్చింది. జస్ట్ టారిఫ్స్ ఒకటే కాదు, చైనా అయితే ఏకంగా వాళ్ళ దేశంలోని యూఎస్ కంపెనీస్ లైక్ వాల్మార్ట్ అని ఇట్లా పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, వాటిని టార్గెట్ చేసి వాళ్ళ ప్రొడక్ట్స్ని డిమినిష్ చేస్తుంది. యూఎస్కి వార్నింగ్ కూడా పాస్ చేసింది. వాళ్ళు డబ్ల్యూటీఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి కంప్లైంట్ ఇస్తామని చెప్పి మీరు వాళ్ళు పెట్టిన రూల్స్ని వైలేట్ చేస్తున్నారని చెప్పి కూడా చెప్పింది. కమింగ్ టు మెక్సికో, ఇది చాలా సేఫ్ గేమ్ ప్లే చేస్తుంది. టారిఫ్స్ మీద రిటాలియేట్ చేయకుండా, ఇప్పుడు కెనడా యూరోపియన్ యూనియన్ రిటాలియేట్ చేసినట్టు ఇవి చేయకుండా నెగోషియేషన్స్ చేద్దాం అని చెప్పి చూస్తుంది. యూఎస్కి మెక్సికోతో ఉన్న మేజర్ ప్రాబ్లం వాళ్ళ బార్డర్ సెక్యూరిటీ. సో మెక్సికో ఏం చేసిందంటే ఒక 10,000 ట్రూప్స్ని వాళ్ళ బార్డర్కి డిప్లాయ్ చేసేసింది బార్డర్ స్ట్రెంథనింగ్ కోసం. అండ్ కమింగ్ టు కంట్రీస్ లైక్ బ్రెజిల్ అండ్ ఇండియా, వీళ్ళు చాలా సైలెంట్గా ఉన్నారు అండ్ చాలా ఇంటెలిజెంట్గా కూడా ఉన్నారు. అన్నీ అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఫైట్ బ్యాక్కి ప్రిపేర్ అవుతున్నారు. ఫైనల్లీ మన ట్రంప్ మామ April 2 డెడ్లైన్ పెట్టాడు. యాక్చువల్లీ April 1 నుంచి ఫిజికల్ ఇయర్ స్టార్టింగ్ కాబట్టి, కానీ మనోడికి కొంచెం మూఢనమ్మకాలు ఎక్కువ అంట. మళ్ళీ ఏప్రిల్ ఫుల్ అవ్వకూడదని చెప్పి April 2 నుంచి ఇంపోజ్ చేయడం స్టార్ట్ చేస్తా అని చెప్పాడు. మీకు కూడా ఇలాంటి మూఢనమ్మకాలు ఉంటే చెప్పండి, నెక్స్ట్ ఒక వీడియో చేసుకొని మాట్లాడుకుందాం దాని గురించి కూడా. సో ఇది ఇవాల్టి అప్డేట్స్ ఆన్ గ్లోబల్ టారిఫ్స్. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ నెక్స్ట్ టైం, పీస్.